కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖ ఫుడ్ కోర్టు బాధితులు భిక్షాటన చేపట్టారు. తమను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారని మండిపడ్డారు. తమ షాపులు తొలగించి 7 నెలలు అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినందుకు తమకు చేతిలో చిప్ప పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న నైట్ ఫుడ్ కోర్టు బాధితులు రోజుకొక రూపంలో తమ నిరసన తెలుపుతున్నారు. ఈ రోజు భిక్షాటన చేస్తూ తన నిరసనను కూటమి ప్రభుత్వానికి తెలియజేశారు. ఇది అంశం మీద మనతో మాట్లాడడానికి నైట్ ఫుడ్ కోర్టు బాధితున్నారు. చెప్పండి అమ్మా, మీ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ప్రభుత్వంలో ఏవైనా చలనం ఉందా మీరు చేస్తున్న పోరాటానికి? ఇప్పటిదాకా అయితే చలనం లేదండి. 15 రోజులకి జోనల్ కమిషనర్ గారు మొన్న వచ్చి కమిషనర్ గారితో మాట్లాడుతానన్నారు. మాట్లాడి ఏదో సోమవారం కల్లా చెప్తానన్నారు. కానీ మాకు అప్పుడు కూడా న్యాయం జరుగుతుందని లేదు. మేము అందు గురించి ఈరోజు 7 నెలలైనా ఈరోజు భిక్షాటకు వచ్చాం. ఇంకా మా పరిస్థితి రోడ్డు మీద అడుక్కొని తినడం బతకడం ఒకటే అని మేము ఇలాగ వచ్చామండి. మేము ఎలా బతుకుతున్నాం అంటే దానికి ఆనవాళ్ళు ఇదే. ఈరోజు అంటే మాకు ఫుడ్ కోర్టు మాకు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. పిల్లలతోని అద్దెలు కట్టుకోలేక మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు. కానీ లాస్ట్కి మాకు చేతికి చెప్పిచ్చారండి. ఫుడ్ కోర్టు ఇస్తానన్నారు. ఎప్పుడు ఇస్తారండి చెప్పండి? మా పిల్లలకి ఏదైనా అనుకోవడం పురుగుల మంది పెట్టి చంపేసాకి ఇస్తారా చెప్పండి? చాలా దారుణంగా ఉన్నాయండి మా పరిస్థితులు. ఇవాళకి 17 రోజులు పెట్టి మేము చేస్తున్నాం ఇక్కడ ధర్నా. కానీ ఒక్కరు కూడా స్పందించట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు, అసలు మనుషులుగా కూడా మమ్మల్ని చూడట్లేదు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అసలు మాకు అర్థం అవ్వట్లేదండి. ఈ రోజు నాకు 3 ఆడపిల్లలు, మా ఆయనగారు లేరు, మా ఆయనగారు చనిపోయారు. ఇప్పుడు మా పిల్లలు పెంచుకోవాలన్నా, ఇంటి అద్దె కట్టుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా సరే మాత్రం మాకు ఆ షాపేనండి. మాకేమి 10 షాపులు లేవు, అందరికి ఒక్కొక్క షాపే అక్కడ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చినా కూడు లేదు, మాకు కూడు లేదు, సరైన గుడ్డ లేదు. ఏదో రోడ్డు మీద బతుకుతున్నాం. రోడ్డు ఖాళీగా ఉంది, అక్కడ ఖాళీగా ఏడుస్తుంది. మాకు ఇస్తే మేము బతుకుతాం కదా. అద్దె కావాలా? తీసుకోండి బాబు. మొగుళ్ళు లేక పిల్లల్ని పెంచుకోలేక అద్దెలు కట్టుకోలేక నానా యాతనలు పడుతున్నారు. ఏమన్నా అడిగామా మేము? మా ఖర్చుతో మేము వ్యాపారం పెట్టుకుంటే కూడా మమ్మల్ని బతకనివ్వరా? ఇదేనా పద్ధతి? ఎంతవరకు ఉపయోగపడటం? ఎవ్వరు ఇప్పటికి ఎన్ని రోజులైందో తిండి తిప్పలేక ఎండలో ఇలా మాడిపోయి కూర్చున్నాం. ఒక్కడైనా రాలేదు, హామీ ఇవ్వటం లేదు సార్. ఇదే మా పరిస్థితి. 7 నెలలు అయింది సార్. 10 రోజులు అని చెప్పేసి 7 నెలల వరకు అయ్యింది. ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఎంచుకున్న ఎమ్మెల్యే గారి దయ వల్ల మాకు ఈ స్థితి వచ్చిందండి. 10 రోజుల్లో ఇస్తానని చెప్పి ఈ రోజు ఆ రోజు అని చెప్పి 7 నెలలు గడిచిపోయినా సరే ఎమ్మెల్యే గారు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ ఎవరి వరకు మా దగ్గరకు వచ్చి స్పందించలేదు. ఈ ప్రభుత్వాన్ని మేము ఎంచుకొని మేము ఓటేసిన నాయకుడే మమ్మల్ని ఈ రోజు ఈ స్థితికి తీసుకొస్తాడని అసలు అనుకోలేదండి. పిల్లలకు ఫీజులు కట్టలేక, ఇంటి అద్దెలు కట్టలేక, ఇంటి ఓనర్స్తో కానీ చాలా మాటలు పెడుతున్నాము. ఈఎంఐలే కట్టలేదు. బ్యాంకు రికవరీ వాళ్ళు వచ్చి చాలా ఫోన్లు చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంకా మాకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోని ఇంకా రోడ్డు మీదకి ఎక్కి ఇలా భిక్షాటన కూడా చేసుకుంటున్నాము. ఇంకా మీరు దయచేసి ఏదైనా సరే మీరు మాకు ఏం కట్టిస్తారో అనవసరం. మాకు మాత్రం మా షాపులు మళ్ళీ మాకు పెట్టుకునేలాగే యథాతథంగా మా షాపులు మేము పెట్టుకొని వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తారనుకుంటున్నాం. నమ్మి ఓట్లేసినందుకు కూటమి నాయకులు తమ చేతిలో చెప్పబెట్టారని, ఇంటి వాయిదాలు కట్టలేక, అలాగే నెలసరి ఇన్స్టాల్మెంట్లు కట్టలేక చివరికి రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసే పరిస్థితి తమకు నెలకొందని, ఇప్పటికైనా తమ షాపులు తమకు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న వ్యాపారులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. ఇక్కడ అడగండి.